అది గంధర్వలోకం. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరజిల్లే ఆ లోకంలో చిత్రలేఖ అనే గంధర్వ కన్య ఉండేది. ఆమె తన నాట్యంతో దేవతలను సైతం మంత్రముగ్ధులను చేసేది. అయితే ఒకరోజు ఆమెకు భూలోక సౌందర్యాన్ని చూడాలనే కోరిక కలిగింది. భూలోకానికి చేరుకున్న చిత్రలేఖ అక్కడ ప్రకృతిని చూసి మైమరిచి విహరిస్తుండగా, ఇదిగో భూలోకపు మొగలివనం. ఆకాశాన్ని తాకే ఈ చెట్లు, పూల మధుర వాసన. నా కుతూహలం తీరింది. ఇక్కడే కొంత సమయం గడపాలి. ఈ పూల అమూల్యమైన చెత్తందాన్ని ఇక్కడ గడపడం నా కలను సాకారం చేస్తుంది. ఆమె అనుకోకుండా ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళింది. ఆమె రాకతో ఆ ముని తపస్సు భంగమైంది. నువ్వు దుష్ట మాంత్రికులచే బంధించబడతావు. ఆగ్రహించిన మునీశ్వరుడు కళ్ళు తెరిచి ఆమెకు శాపాన్ని ఇస్తాడు. ఏ భూలోక అందాలు చూసి నువ్వు మురిసిపోతున్నావో అదే భూలోకంలో అంధకార బందీవై నీ దైవశక్తులన్నీ కోల్పోయి దుష్ట మాంత్రికుడి చేత బంధించబడతావు అని శపిస్తాడు. ఆ మాట విన్న చిత్రలేఖ కన్నీళ్లతో ముని పాదాలపై పడి వేడుకుంది. స్వామి, తెలియక చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష. దయచేసి నన్ను క్షమించి శాప విమోచనం ప్రసాదించండి అని ప్రార్థించింది. మునీశ్వరుడు శాంతించి శాప విమోచనం చెప్తారు. చిత్రలేఖ, ఒక నీతిమంతుడైన సాహసవంతుడైన సామాన్య యువకుడి వల్ల మాత్రమే నీకు విముక్తి కలుగుతుంది. శాపగ్రస్తురాలైన చిత్రలేఖ అడవిలో నడుస్తుండగా ఆమెను ఒక వింతైన మొగలి పువ్వుల సువాసన ఆకర్షించింది. ఆ సువాసన వస్తున్న వైపు తను నడుచుకుంటూ వెళ్ళింది. ఆ మొగలి పువ్వులను చూసి మైమర్చిపోయింది. కానీ ఆమెకి తెలియదు అదొక దుష్ట మాంత్రికుడు పన్నిన వలని. ఆమె దైవకాంతిని చూసిన ఒక మాంత్రికుడు ఆమె శక్తులను తస్కరించి అమరత్వం పొందాలని ఆశపడ్డాడు. ఆమె శక్తులను తన మంత్రదండంలోకి లాక్కోవాలని చూస్తాడు. కానీ ఆమె గంధర్వ కన్య కావడం వల్ల నేరుగా చంపలేక మొగలివనంలో మొగల పువ్వుల మధ్య పెట్టి బంధిస్తాడు. ప్రతి పౌర్ణమికి ఆమె నుండి కొద్ది కొద్దిగా శక్తిని గ్రహిస్తూ అమరత్వం కోసం యజ్ఞం చేస్తుంటాడు. రోజులు గడుస్తున్నా చిత్రలేఖ యోగనిద్రలోనే ఉండిపోయింది. చిత్రలేఖ తండ్రి గంధర్వరాజు తన కుమార్తె బాధను చూసి చలించిపోయాడు. శాపం వల్ల నేరుగా కాపాడలేక ఆమె కలలోకి వచ్చి ఒక మార్గం చెప్పాడు. తల్లి చిత్రలేఖ, దిగులు పడకు. నీ విముక్తి సమయం దగ్గర పడింది. భూలోకంలో విక్రమ్ అనే ఒక ధైర్యవంతుడు ఉన్నాడు. నీ ఆత్మశక్తితో అతనికి దారి చూపు తల్లి. అతనే నీ రక్షకుడు అని చెప్తాడు. విక్రమ్ అనే ఒక యువకుడు చాలా మంచివాడు, ధైర్యశాలి, సాహసవంతుడు. ఆ వనానికి దగ్గరలో ఉన్న పల్లెటూరులో జీవనం సాగిస్తూ ఉంటాడు. నలుగురు మేలు కోరుకునేవాడు. చిత్రలేఖ తన తండ్రి మాటలను గుర్తు తెచ్చుకొని తన ఆత్మశక్తితో విక్రమ్ను ఎంచుకుంటుంది. ఒకరోజు విక్రమ్ కలలోకి వెళ్ళి ఇలా అంటుంది. ఓ పుణ్యాత్ముడా, నన్ను కాపాడు. ఈ మొగలివనంలో బందీనై ఇక్కడే ఉన్నాను. ఈ రాక్షసుడు చెర నుంచి నన్ను విడిపించు అని వేడుకుంటుంది. నా మాట విను, లేకపోతే నేను ఇక్కడ శాశ్వతంగా చిక్కుపోతాను. ఆ రూపం మర్చిపోలేను. ఎవరు ఆమె? తెలుసుకోవాలి. ఎంతటి సుందరవంతమైన రూపం! అలా బందీగా ఎందుకుంది? నన్ను రక్షించమని అడుగుతుంది. ఎవరై ఉంటారు? తను చెప్పింది నిజమా లేదా నా భ్రమ అని ఆలోచిస్తుంటాడు విక్రమ్. సరే, ఏదైతే అదయింది. తను చెప్పిన ఆ వనంలోకి వెళ్ళి చూస్తాను అని ఆ మొగల వనానికి బయలుదేరతాడు విక్రమ్. గంధర్వ కన్య కోసం వెతుకుతున్న విక్రమ్కి మాంత్రికుడు కనిపిస్తాడు. విక్రమ్కి అంతా అర్థమవుతుంది. తన కలలో వచ్చింది నిజమే అని అర్థమవుతుంది. అప్పుడు వెంటనే మాంత్రికుడితో ఇలా అంటాడు. ఓరి దుష్ట మాంత్రిక, అబలను బంధించి తన శక్తులను అపహరించి అమరత్వం పొందాలనుకుంటున్నావా? అది జరగని పని
అని అంటాడు. అప్పుడు ఆ మాంత్రికుడు కోపంతో, ఎవడోరా నీవు, నా వనములోకి వచ్చి నన్నే ఎదిరిస్తున్నావా? సామాన్య మానవుడివి, నన్ను ఎదిరించేంత శక్తి ఉందా నీకు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ ప్రాణాలు కాపాడుకో హో అని గర్దిస్తాడు. విక్రమ్ తనకు భయపడడు, ధైర్యంగా నిలబడతాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం సాగుతుంది. విక్రమ్ మాంత్రికుడికి భయపడకుండా తన సాయశక్తిలా పోరాడతాడు. మాంత్రికుడు వేసిన మాయాజాలం నుండి తప్పించుకుంటాడు విక్రమ్. మాయ అంతా ఆ మంత్రదండంలోనే ఉందని తెలుసుకొని ఆ మంత్రదండాన్ని విరక్కొట్టేస్తాడు విక్రమ్. మాంత్రికుడు మాడి మసైపోతాడు. ఆ తర్వాత గంధర్వ కన్యను వెతుక్కుంటూ వెళ్తాడు విక్రమ్. గంధర్వ కన్య ఒక పెద్ద మొగలి పువ్వులో నిద్రావస్థలో ఉంటుంది. అది గమనించిన విక్రమ్ తన దగ్గరికి వెళ్ళి చూస్తాడు. తన అందాన్ని చూసి మైమర్చిపోతాడు విక్రమ్. కాసిన్ని నీళ్లు తెచ్చి తన మొహాన చల్లి లేపుతాడు. గంధర్వకన్య చిత్రలేఖకు శాపం నుండి విముక్తి కలుగుతుంది. ఆ అంధకారం నుండి విడిపించిన విక్రమ్ మీద కృతజ్ఞతాభావంతో ఉంటుంది. విక్రమ్, ఎవరు మీరు? ఎందుకు ఇలా బందీగా ఉన్నారు? నా కలలోకి కనిపించి ఇడిపించమని ఎందుకు అడిగారు అని అడుగుతాడు. చిత్రలేఖ జరిగిందంతా చెప్తుంది. అవునా, అయితే మీరు వెళ్ళే సమయం ఆసన్నమైందనమాట అని నిట్టూర్పుగా అంటాడు విక్రమ్. విక్రమ్ను వదిలి వెళ్తుంటే చిత్రలేఖ మనసులో అలజడి మొదలైంది. ఏమీ ఆశించకుండా తన ప్రాణాలు కాపాడిన ఈ సాహసవంతుడిని వదిలి వెళ్ళలేనని నిశ్చయించుకుంది. తన ప్రేమను విక్రమ్కు తెలిపింది. విక్రమ్ కూడా సరే అనడంతో తన తండ్రి ఆశీస్సులతో అతన్ని వివాహం చేసుకుంది. దేవలోక విలాసాలను వదిలి చిత్రలేఖ విక్రమ్ ఉన్న పల్లెటూరుకు వెళ్ళింది. అక్కడ ఒక సామాన్య ఇల్లాలుగా తన జీవితాన్ని కొనసాగించింది. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సత్య స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.